రైళ్ల నుండి జారిపడిన చనిపోయిన పొరుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి మృతదేహానికి శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవ సమితి ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వర్తించారు. పట్టణానికి చెందిన స్వచ్ఛంద సేవ సంస్థ శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవ సమితి ఆధ్వర్యంలో మరో అనాథ మృతదేహానికి మంగళవారం అంత్యక్రియలు చేశారు. గత నెల 21వ తేదీన చుండూరు పరిసర ప్రాంతంలో దాదాపు 30 ఏళ్ల వ్యక్తి చనిపోయి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. చుండూరు పోలీసులు ఆ మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ లభ్యమైన ఆధారాల ప్రకారం సురేష్ ముండా అస్సాంకు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఆచూకీ తెలుసుకుని సమాచారం పంపారు. అక్కడి నుండి ఎవరు రాకపోవడం, మృతదేహం దెబ్బతినే అవకాశం ఉండడంతో చుండూరు సీఐ పర్యవేక్షణలో శవ పరీక్ష చేయించారు. అంత్యక్రియల నిమిత్తం శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవ సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను సంప్రదించారు. దీంతో మార్చిలో సురేష్ ముండా మృతదేహాన్ని తమ వాహనంలో బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానంకు తరలించారు. సాంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు. గత 8 సంవత్సరాలుగా గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి దివ్య ఆశీస్సులతో ఆకలితో ఉన్న వారికి డైలీ నిత్యాన్నదానం, మరి అనాథలుగా నిస్సాయులుగా ఎవరైనా చనిపోయినా కానీ ఎక్కడ కూడా ₹1 తాకుండా మరి యొక్క బాడీకి అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ రోజున ఉదయం చుండూరుకి చెందిన సిఐ గారు ఫోన్ ద్వారా తెలిపారు. గత నెల 21వ తారీఖు చుండూరు శివారులో ఒక వ్యక్తి చనిపోయినట్టుగా చుట్టుపక్కల వాళ్ళు చెబితే ఆ యొక్క మృతదేహాన్ని వారికి వివరాలు తెలిసేసరికి 28వ తారీఖు అయింది. అక్కడి నుంచి 28వ తారీఖు తీసుకొచ్చి తెనాలి జిల్లా వైద్యశాలలోని మాచిరినందు భద్రపరిచి వివరాలు సేకరించగా అస్సాంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని పేరు సురేష్ ముండా అని అతని పేరు నిర్ధారించారు. మరి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళ బంధువులకు కూడా వాళ్ళ ఫోన్ల ద్వారా తెలుసుకొని తెలియపరిచినా కానీ వాళ్ళు ఎవరు కూడా రాకపోవడం వల్ల అప్పటికే మరి గత నెల 21 అంటే ఈరోజు 4వ తారీఖు మరి ఈ నెల వచ్చింది. మరి దరిదాపులుగా 15-16 రోజులు అవుతుంది. ఇతనికి మరి బాడీ అయితే క్షీణించిపోవడం వల్ల మరి సిఐ గారు ఉన్నతాధికారుల విజ్ఞప్తి మేరకు చుండూరుకు సంబంధించి వారి విజ్ఞప్తి మేరకు ఈ రోజున ఆ మృతదేహాన్ని పోలీసుల సమక్షంలోనే తీసుకొచ్చి పోస్టుమార్టం చేయించిన తర్వాత మా వాహనంలో తీసుకొచ్చి ఇక్కడ మరి బురిపాలెం రోడ్లో మహాప్రస్థానంలో సాంప్రదాయ పద్ధతిలో భూస్థాపితం చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మధ్య ఇట్లాంటి రైల్వే మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయి. ఈ రైల్వే మరణాలను కూడా కొంచెం కంట్రోల్ చేస్తానికి పోలీస్ శాఖ వారు ఏదన్నా చర్యలు తీసుకుంటే కొంతవరకు మరణాలు ఆపవచ్చు అని మా అభిప్రాయం. ఇలాంటి మరణాలు జరగకుండా ఉంటే చాలా బాగుంటుంది. వాళ్ళ కుటుంబాలు ఒంటరి అయిపోతున్నాయి. ఈ గేట్ల దగ్గర ఇటు దగ్గర వీళ్ళు ఈ రాజస్థాన్ వాళ్ళు కానీ ఒడిశా వాళ్ళు కానీ అటు నుండి ఎటు వాళ్ళు వచ్చినా ఇటు బెంగళూరు మద్రాసు ఇటంతా పనులు చేసుకోవడానికి వస్తున్నారు. వాళ్ళు ఆ గేట్ల దగ్గర కూర్చోవడం వల్ల పడి మరణిస్తున్నారు. ఇలాంటి ఐటమ్ మీద కొంచెం రైల్వే పోలీసులు కానీ ఈ పోలీసులు చర్యలు తీసుకొని ఇలాంటి కొంత తగ్గిస్తే ఇలాంటి మరణాలు తగ్గుతాయని మేము ఆశిస్తున్నాము.